హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని తన పక్షి ద్వారా వారణావర్తనంలో ఉన్న పురోచనుడికి పాండవుల్ని ఈరోజే చంపమని సందేశం పంపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆదియనందము సత్యము సత్యము సాధకలంగము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. విషయం తెలుసుకున్న పురోచనుడు తన భార్యను పిలిచి, మనము రేపు రాత్రికి కాదు భవనానికి నిప్పంటించాల్సింది, ఈరోజు రాత్రికే గాంధారరాజు ఇప్పుడే సమాచారం పంపాడు కనుక మనం భోజనంలో విషం కలపాలి. ఎందుకంటే వాళ్ళు మెలకువతో ఉంటే ఖచ్చితంగా ఆ మంటల నుంచి తప్పించుకుంటారు కనుక మనము భోజనంలో ఈరోజే విషం కలపాలని చెప్పి తన భార్యను విషము ఉన్న పాత్రను తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే పురోచనుడు ఆ పదార్థాలన్నిటిలో ఆ విషాన్ని కలుపుతూ ఉండగా అదే సమయానికి సహదేవుడు భీముడు వంట అయిందో లేదో కనుక్కోవడానికి వంటగదికి వస్తారు. అప్పుడు భీముడు, ఏమిటి పురోచన, ఇంకా నీవు వండుతూనే ఉన్నావు? మేమందరం భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అయినా నీవు నేను చెప్పిన ఆదేశాలు ఏమీ పాటించడం లేదు. నేను నీకు నిన్ననే చెప్పాను కదా, ఈ భవనంలో ఒక వంటగదిని ఏర్పాటు చేయమని, నువ్వు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అని అంటాడు. అప్పుడు పురోచనుడు, తప్పైపోయింది రాకుమారా భీమ, రేపు ఉదయానికల్లా ఈ భవనంలో ఒక వంటగదిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. మీరు భోజనశాలకు వెళ్ళి చూస్తూ ఉండండి, మేము భోజనం తీసుకొస్తామని చెప్తాడు. అప్పుడు సహదేవుడు, భీమన్నయ్య, నకులుడి దగ్గర ఉన్న ఎలుకకు మనం కొంచెం పాయసం తీసుకొని వెళ్ళాము, లేకపోతే నకులుడు దానిని భోజనశాలకు తీసుకువస్తాడు, అప్పుడు మన అమ్మ భయపడుతుంది అని చెప్తాడు. అప్పుడు భీముడు, నీవు సరిగ్గా చెప్పావు సహదేవ, మనము కొంచెం చిన్న పాత్రలో పాయసం తీసుకువెళ్ళామని చెప్పి చూడగా ఆ పాయసంలో ఒక పచ్చడి పదార్థం కనిపిస్తుంది. అప్పుడు ఏమిటి పురోచన ఇది అని అడుగుతాడు. అప్పుడు పురోచనుడు, ఔషధాల ఆకుల నుంచి తీసిన రసము, దీనివల్ల ఈ పాయసం రుచి పెరుగుతుంది భీమా అని చెప్తాడు. అప్పుడు పురోచనుడు కొంచెం పాయసం తీసి ఒక చిన్న పాత్రలో వేసి భీముడికి ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్తారు. అప్పుడు పురోచనుడి కొడుకు, ఒకవేళ ఎలుక ముందే తింటే వాళ్లకు దానిలో విషం ఉందని తెలుస్తుంది తండ్రి గారు, మనం తొందరగా పదార్థాలన్నిటినీ తీసుకువెళ్ళాలని చెప్తాడు. ఆ తర్వాత భీముడు, ఏమిటి సహదేవ, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, నీకు కూడా ఆకలిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు సహదేవుడు, లేదు భీమన్నయ్య, నాకు ఏదో అశుభం జరుగుతున్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు భీముడు, నాకు ఈ పురోచనుడి కుటుంబం చూస్తేనే అలా అనిపిస్తుంది, ఎందుకంటే తన భార్య వంట చేసింది కదా, ఖచ్చితంగా అశుభంగానే ఉంటుంది. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు మొదటి నుంచి అశుభంగానే ఉంది. ఇంత పెద్ద భవనాన్ని నిర్మించారు, దీని నుంచి ఎంత దుర్వాసన వస్తుందో అని అంటాడు. ఆ తర్వాత నీవు వెళ్ళి నకులుడికి ఎలుకకు పాయసం ఇవ్వు, నేను భోజనశాలలో ఎదురు చూస్తూ ఉంటానని చెప్తాడు. అప్పుడు నకులుడు, నా దగ్గరికి వచ్చిన ఏ ప్రాణి అయినా చాలా సంతోషంగా ఉంటుంది, ఈ ఎలుక మాత్రం ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడే సహదేవుడు పాయసం తీసుకొని వచ్చి, బహుశా నీ ఎలుకకు ఆకలి అవుతుందేమో నకుల, ఇదిగో ఈ పాయసం తినిపించు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు, నకుల, నీవు ఎలుకకు పాయసం తినిపించి త్వరగా భోజనశాలకు రా, మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడు నకులుడు, ఎంత తినిపించినా ఎలుక పాయసం తినదు అన్నయ్య, ఈ ఎలుక పాయసం తినడం లేదు, ఎక్కడికో వెళ్ళాలని చూస్తుంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఒకవేళ బహుశా తను వచ్చిన పని ఇంకా అవ్వలేదేమో, తన పని చేయడానికే చూస్తుందేమో, దాన్ని ఒకసారి కింద వదిలిపెట్టు నకుల, ఎక్కడికి వెళ్తుందో చూద్దాము అని అంటాడు. అప్పుడు నకులుడు ఎలుకను కింద వదిలిపెడతాడు. అప్పుడు ఎలుక లక్క కారుతున్న ప్రదేశం దగ్గరకు వెళ్ళి అక్కడ చూపిస్తుంది. అప్పుడు అర్జునుడు అది చూసి లక్క, దూది ఇంకా నెయ్యితో చేశారని అర్థం చేసుకుంటాడు. అప్పుడు నకులుడు, ఏమైంది అర్జున్ అన్నయ్య అని అడుగుతాడు. నకుల, ఈ భవనాన్ని చెక్కతో కానీ బండలతో కానీ నిర్మించలేదు, లక్క, దూది, నెయ్యి, ఎండుగ్రాసము ఇలా అగ్నిని జ్వలింపజేసే వాటితో నిర్మించారు అని చెప్పి భవనాన్ని అంతా చూస్తూ ఉంటారు. అదే సమయంలో భీముడు భోజనశాలకు వెళ్ళి ఆ పదార్థాలన్నింటినీ తినాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే పురోచనుడు తన భార్య, ఒకవేళ భీముడు కనుక మొదటగా తింటే
మిగతా వాళ్లకు అంతా అర్థమైపోతుంది కనుక భీముణ్ణి మనం ఆపాలి అని చెప్పి, రాకుమార భీమ, మీ సోదరులు ఇంకా రాలేదు, మహారాణి రాకుండా మనం భోజనాన్ని ఎలా చేస్తాము అని అంటాడు. అప్పుడు కుంతీదేవి వస్తుంది. భీమ, అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు కదా అని అంటుంది. అప్పుడు భీముడు, నాకు ఆకలిస్తుంది మాత, నేను తింటాను అని చెప్తాడు. కుంతీదేవి కూడా సరే నువ్వు తిను అని చెప్తుంది. భీముడు అక్కడ ఉన్న పదార్థాలన్నిటినీ రుచి చూస్తూ ఉంటాడు. అప్పుడే పురోచనుడు వాళ్ళ కొడుకు వచ్చి, నాన్న, వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయింది, మనం ఈ భవనాన్ని లక్కతో నిర్మించామని వాళ్ళందరూ మాట్లాడుకునడం నేను చూశాను అని చెప్తాడు. అదే సమయంలో నకులుడు, అర్జునన్నయ్య ఇదంతా ఏమిటి అని అడుగుతాడు. ఇది ఒక కుతంత్రం నకుల, మనల్ని ఈ భవనంలోనే సజీవ దహనం చేయాలని ఎవరో కుట్ర పన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you.